ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కోటనందూరు మండలంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసన మండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు రోడ్ షోకి విశేష స్పందన లభించింది. అభిమాన నేతకు అపూర్వ స్వాగత సుమాంజలి చెప్పింది. చెక్కు చెదరని ప్రజాబలాన్ని గొంతెత్తి సాటి చెప్పారు కోటనందూరు మండల ప్రజానీకం. జగన్నాథపురం నుంచి యనమల రామకృష్ణుడు ఎన్నికల ప్రచారానికి శుభారంభం పలికారు. ఇవాళ జగన్నాథపురం నుంచి ప్రారంభమైన యనమల రామకృష్ణుడు రోడ్ షో భీమవరపుకోట, సూరపరాజుపేట, అప్పలరాజుపేట, బంగారాయిపేట, బెల్లనందూరు, ఇండుగుపల్లి, తాటిపాక వరకు కొనసాగింది. రోడ్డుకి ఇరువైపులా బారులు తీరిన జనం యనమలపై పూల వర్షం కురిపించారు. యనమల అభివాదాలతో, యువత కేరింతలతో రోడ్ షో దద్దరిల్లింది. ఆయా గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన యనమల తస్మత్ జాగ్రత్త, మీ భూములను కాజేసేందుకే కొత్త భూచట్టం తెచ్చాడని ఆరోపించారు. తన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. తన కుమార్తె దివ్యను ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండల టీడీపీ అధ్యక్షుడు గాడి రాజాబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మండల నాయకులు పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, దంతులూరి చిరంజీవిరాజు, ఎర్రా చిన్న సత్యనారాయణ, పోతల సూరిబాబు, అంకారెడ్డి రమేష్, బంటుపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి అప్పలనాయుడు, పెనుమచ్చు నాగేశ్వరరావు, షేక్ నవాబ్ జానీ, బయలుపూడి శ్రీరామ్మూర్తి, మాతిరెడ్డి బాపిరాజు, గాదిరాము, సుర్ల అప్పలనాయుడు, సుర్ల రాంబాబు, వెలగా వెంకటకృష్ణారావు, బోడపాటి సత్యనారాయణ, చిటికెల సత్యనారాయణ, గోపీనాథ్, కొండయ్య నాయుడు, ఎల్ఎస్ఎన్ మూర్తి, అంకారెడ్డి బుల్లిబాబు, రుత్తల శ్రీనివాస్, రుత్తల సీతయ్య తదితరులు పాల్గొన్నారు. జగన్నాథపురం అంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఎందుచేతంటే ప్రతి ఎలక్షన్ ముందు పాత రామకోలు ఉండేది, ఇప్పుడు బ్రహ్మాండంగా రామకోలు కట్టారు. ఈ రామకోలుకి వచ్చి కొబ్బరికాయ కొట్టి నా ఎలక్షన్ ప్రచారం ఇక్కడి నుంచే మొదలుపెట్టేవాళ్ళు. ఎందుకంటే ఒక సెంటిమెంట్గా జగన్నాథపురంలో మొదలు పెడితే విజయం సాధిస్తామనేటువంటిది నాకు ఒక నమ్మకం. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు చాలామందికి తెలియదు, నా రాజకీయ జీవితమే మొట్టమొదటిగా రాజకీయ స్టేజ్ ఎక్కింది జగన్నాథపురంలోనే. అంతకుముందు ఎక్కడా కూడా రాజకీయ స్టేజ్ నేను ఎక్కలేదు. ఏ స్టేజ్ ఎక్కలేదు అనుకోండి, రాజకీయంగా ఏ స్టేజ్ కూడా ఎక్కలేదు. అప్పుడు ఐక్య సంఘం ఉన్నప్పుడు మేమంతా కూడా వచ్చారు. నేను అప్పుడు చిన్న కురవాడిని, నాకు అప్పుడు 29 సంవత్సరాలు. వచ్చినప్పుడు మీరు కూడా స్టేజ్ మీదకి రండి అంటే నేను కూడా స్టేజ్ మీదకి వచ్చాను. మొట్టమొదటిగా నేను నమస్కారం పెట్టింది కూడా జగన్నాథపురం యొక్క పెద్దలకి, నాయకులకు కూడా. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా జగన్నాథపురం అంటే ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా జగన్నాథపురం అంటే ఒక అభిమానంతో చూసేటువంటి, నన్ను అభిమానంతో చూస్తున్నారు జగన్నాథపురం గ్రామం. అదేవిధంగా నేను కూడా ఎంతో ప్రేమతో చూసేటువంటి గ్రామంలో జగన్నాథపురం ప్రథమైనటువంటి గ్రామం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రెండవది వచ్చేటప్పటికి ఆ రోజున జగన్నాథపురంలో ఒక విప్లవం వచ్చింది. ఆ విప్లవంలో తెలుగుదేశం పార్టీని గెలిపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడు నేను ఎలక్షన్లకు కానీ మామూలు రోజుల్లో కానీ వచ్చినప్పుడు ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పొరవాళ్ళు. ఆ బ్రిడ్జి ఎప్పుడు కట్టాము, చాలా కాంట్రవర్షియల్ బ్రిడ్జి. ఆ రోజుల్లో బ్రిడ్జి లేదు మీకు. అప్పుడు 19 గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ బ్రిడ్జి శాంక్షన్ చేస్తే ఆ బ్రిడ్జిని నిర్మించాం. కొంత గొడవల టైంలో ఆ బ్రిడ్జిని నిర్మించడం అయ్యే టైంలో నేను మంత్రి అయ్యాను 83లోనే. ఆ బ్రిడ్జి నిర్మించడం మీకు, మీ గ్రామానికి ప్రధానమైనటువంటి ఒక కార్యక్రమం, ఎప్పటి నుంచో పెండింగ్గా ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఆ రోజున మనం పూర్తి చేసామనేటువంటిది కూడా ఇప్పుడున్నటువంటి కుర్రాళ్ళు కానీ అప్పుడున్నటువంటి పెద్దవాళ్ళు కానీ అందరికీ కూడా తెలుసు. కానీ విచిత్రం ఏంటంటే నేను ఎప్పుడు జగన్నాథపురం వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నట్టు చాలామంది కుర్రవాళ్ళు ఉన్నారు. అప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నటువంటి కుర్రాళ్ళు
నేను ఎప్పుడు జగన్నాథపురం వచ్చినప్పుడు కూడా ఈ కుర్ర బ్యాచ్ అంతా కూడా లైన్గా నిలబడి నాకు స్వాగతం పలికేవారు, కారు కూడా పరిగెట్టేవారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇప్పుడు పెద్ద నాయకులు అయిపోయారు అందరూ కూడా. అదేవిధంగా మహిళా సోదరిమణులు ఉన్నారు, చాలామంది చిన్నపిల్లలు చదువుకునేటువంటి వాళ్ళు. వీళ్ళంతా కారు వెంబడబడి అప్పుడు అంత హుషారు ఉండేది తెలుగుదేశం పార్టీ అంటే, అంత నమ్మకం ఉండేది, ఉత్సాహం ఉండేది, అభిమానం కూడా ఉండేది. ఇప్పుడు ఉంది అభిమానం, ఇప్పుడు మనసులో ఉండొచ్చు, అప్పుడు బయట ఉంది మనసు ఎక్కువ అభిమానం. అంచేత అంత అభిమానంతో చూసేటువంటి ఈ గ్రామం. రెండు విషయాలు చెప్పాలి మీకు. ఒక బ్రిడ్జి మీకు మొట్టమొదటిగా స్థాపించాం. తర్వాత ఈ గ్రామంలో అభివృద్ధి అంటూ జరిగిందంటే ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది తప్ప ఎప్పుడు జరగలేదు. ఒకటి చెప్తాను, నాకు జ్ఞాపకం ఉండవు అనుకోకండి, అన్ని జ్ఞాపకం ఉంటాయి. ఏ ఊళ్ళో ఏ కార్యక్రమాలు చేశాను. మొట్టమొదటిగా బ్రిడ్జి చేశాం. ఇందాక చెప్పాం కదా, పంతపద్మనాభం గారు కాంగ్రెస్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు మా ఐక్య సంఘానికి సపోర్ట్ చేసి బ్రిడ్జి శాంక్షన్ చేశారు. ఆ బ్రిడ్జి కట్టొద్దని కొంతమంది టెలిగ్రాములు ఇచ్చారు. అప్పుడు ఊళ్ళో ఉండేటువంటి పెద్దలు కానీ మేము కానీ ఆ రోజు పంతపద్మనాభం గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేశాం. అది ఈ లోపల ఎలక్షన్స్ వచ్చాయి, నేను మంత్రిని అయ్యాను. మంత్రిని అయిన తర్వాత అది పూర్తి చేశాను. అది పూర్తి చేసిన తర్వాత ఈ ఊరికి కానీ జగన్నాథపురం కానీ అదేవిధంగా భీమవరకోట కానీ ఒక దారి ఏర్పడింది. ఇటువైపు దారి ఏర్పడ్డా కానీ తర్వాత మీరు అందరూ కూడా చాలా చిన్నపిల్లలు, మీకు తెలియదేమో కష్టాలు, మీ ఊరి కష్టాలు. ఇదే ఏర్లో మన ఆ రోజు ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా లేడీస్ ముఖ్యంగా ఇలా గొయ్యలు తీసుకుని, మా కోన ఏరియాలో గొయ్యలు తీసుకుని ఎలా తాగుతారో అలా తాగేవారు మంచినీళ్ళు జగన్నాథపురంలో. నేను ఒకసారి 2 సార్లు ఇలా తిరుగుతూ ఉంటే ఏంటి ఇట్లా తీసుకుంటున్నారు వీళ్ళు, మెరకూళ్ళలో కూడా ఉంటాయి కదా అని అంటే ఏరులో కొద్దిగా చేతితోటి ఇట్లా తీసి ఏమో వడకట్టుకుని మంచినీళ్ళు తాగేవారు. ఆ విధంగా చూసిన తర్వాత మనం ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టాం. ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి మీకు మంచినీళ్ళు ప్రతి ఇంటికి కూడా, ప్రతి ఊర్లో కూడా మీకు ఏదైతే ఉందో ఆ ఊర్లో సెంటర్స్లో మీకు కుళాయిలు కట్టించినటువంటి ఘనత కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. చాలామంది మీ అందరూ చేస్తాం చెప్పకుండా, కాకపోతే వచ్చాం కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేయండి మీ అందరికీ కూడా. రెండో ఇష్యూ వచ్చేటప్పటికి మీరు ఇంచుమించు అప్పుడు పాకలు ఉండేవి. నేను చూసేటప్పుడు ఇంచుమించు బీసీ కాలనీస్ అన్నీ కూడా పాకలు ఉంటాయి ఎక్కువ. ఆ పాకలన్నీ కూడా తీసి మన పక్కా ఇళ్ళు కట్టాం. తిండి బట్ట ఇల్లు కార్యక్రమంలో పక్కా ఇళ్ళు కట్టాం. ఇప్పుడు మాజీ సర్పంచ్ సత్యబాబు వాళ్ళు ఉంటున్న ఏరియాలో మన పట్టాలు ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి కాలనీ నిర్మించాం. దాదాపు నా జ్ఞాపకం 260 ఇళ్ళు అక్కడ కట్టాం. ఒకేసారి 260 ఇళ్ళు.